పరశురామ మహావతారం గురించి శ్రీమద్ భాగవతంలో ఏమని చెప్పబడింది? అసలు పరశురాముడు భూమిపైన ప్రతి క్షత్రియుడిని చంపడానికి కారణమేమిటి? తన సొంత తల్లి తలని ఎందుకు పరశురాముడు నరికివేశాడు? దానికి కారణమేమిటి? రాముడిలా పుట్టిన మహర్షి కుమారుడు ఇంత క్రోధంగా ఎందుకు మారారు? అసలు పరశురాముడిని సామాన్యులు ఎందుకు చూడలేరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే భార్గవరాముడిలో ఉన్న తపశ్శక్తిని దేవతలే చూడలేరు. ఆయన ఎప్పుడు ప్రపంచంలోని అన్యాయాల పట్ల పోరాడే ఒక మహాస్వరూపం. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటారు. అలాంటి మహా ఉగ్ర రూపాన్ని సామాన్యులు దూరం నుంచి చూసినా ఆ తేజస్సు వల్ల కాలిపోతారు అని భాగవతంలో చెప్పబడింది. పరశురాముడి చరిత్ర భృగవంశం యొక్క గొప్పతనం నుంచి మొదలవుతుంది. ఈయన మహా తేజవంతుడు, తపశక్తి సంపన్నుడైన జమదగ్ని మహర్షి మరియు అత్యంత పవిత్రమైన రేణుకాదేవి 5వ పుత్రుడు. ఆయన అసలు పేరు రామ. కానీ ఆయన పరమశివుడిని మెప్పించి ఆయన నుంచి పరశువు అంటే గండ్రగొడ్డలి అనే దివ్యాస్త్రాన్ని పొందిన కారణంగా లోకంలో పరశురాముడిగా ప్రసిద్ధి చెందారు. భృగువంశంలో జన్మించడం వలన ఆయనకు భార్గవరాముడు అనే పేరు కూడా స్థిరపడింది. పరశురాముడు బాల్యం నుంచే అపారమైన పితృభక్తికి నిదర్శనంగా నిలిచారు. వేదాలు, ధర్మశాస్త్రాలు, ముఖ్యంగా అస్త్రశస్త్రాల విద్యలో ఆయనకు తిరుగులేదు. మహామునుల ఆశ్రమాల్లో సాధారణంగా కనిపించే ప్రశాంతతకు విరుద్ధంగా పరశురాముడిలో ఒక క్షత్రియ తేజస్సు ఉండేది. ఎందుకంటే ఆయన తల్లి రేణుకాదేవి పూర్వజన్మలో క్షత్రియ వంశానికి చెందిన యువరాణి అంశతో జన్మించింది. ఒకానొక రోజు రేణుకాదేవి నదికి నీరు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు గంధర్వరాజులను జల క్రీడలలో చూసి ఒక్క క్షణం పాటు లోక విషయాల వైపు ఆకర్షితురాలైంది. తన మనసు చలించిన కారణంగా ఆమె తెస్తున్న నీరున్న కుండ ఆమె పతివ్రత ధర్మాన్ని కోల్పోవడం వల్ల బరువుగా మారి ఆమె దానిని తీసుకోలేకపోయింది. అసాధారణమైన తపశక్తి గల జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో ఈ విషయాన్ని వెంటనే గ్రహించారు. ఆయన కోపం అగ్నిపర్వతంలా బగ్గుమంది. తన తపోశక్తికి భంగం కలిగించినందుకు ఆయన తన కుమారులందరినీ పిలిచి ఆ క్షణంలో ఆమెపై కోపంతో మీ తల్లిని తక్షణమే వధించండి అని ఆజ్ఞాపించారు. అయినా ఏ కొడుకు తల్లిని చంపడానికి సాహసించలేకపోయారు. వారు నిశ్శబ్దంగా ఉండగా అపారమైన పితృవాక్య పరిపాలన గల పరశురాముడు ముందుకు వచ్చి తన తండ్రి ఆజ్ఞకు తల వంచి తండ్రి మాటే ధర్మంగా భావించి తన పరశువుతో తల్లి రేణుకాదేవి తలను నరికేశాడు. జమదగ్ని మహర్షి పరశురాముడి పితృభక్తికి సంతోషించి పుత్రా, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నారు. ఆ మహాయోగి పరశురాముడు కోరిన వరాలేమిటంటే, మొదటి వరం తన తల్లి రేణుకాదేవిని తిరిగి బతికించాలి. రెండవ వరం తాను చంపిన విషయం ఆమెకు గుర్తు లేకుండా పోవాలి. మూడవ వరం ఈ ఘోర కార్యం చేసిన పాపం తనకు అంటకుండా ఉండాలి. మహర్షి ఆ వరాలను ఇచ్చి రేణుకాదేవిని తిరిగి బ్రతికించారు. ఈ ఘట్టం పరశురాముడిని కేవలం క్షత్రియ సంహారుడిగా కాకుండా ధర్మరక్షకుడిగా, పితృభక్తుడిగా నిరూపించింది. ఇది పరశురాముడంటే మనం తెలుసుకునేలా చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం. పరశురాముడి జీవితంలో ఆయన తండ్రి మరణం అనేది ఒక మలుపు. ఇది మహావిష్ణు అవతారం యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఒక మహాయుద్ధం. ఈ యుద్ధం వలనే అసలు భూమి మీద సత్యయుగం నుంచి త్రేతాయుగానికి మారే సమయంలో భూమిపై నుండే పరమ దుర్మార్గమైన రాజులందరినీ నరికి ధర్మ సంస్థాపన చేశారు. ఆ కాలంలో క్షత్రియ వంశంలో హైహయ వంశానికి చెందిన కార్త వీర్యార్జునుడు అనే రాజు ఉండేవాడు. అతను అసామాన్యమైన శక్తివంతుడు, 1000 చేతులు కలిగి ఉండేవాడు. అతను దత్తాత్రేయుడి అనుగ్రహంతో అపారమైన శక్తులను పొంది అహంకారంతో లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. ఒకసారి వేట కోసం కార్త వీర్యార్జునుడు తన భారీ సైన్యంతో జమదగ్ని మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. జమదగ్ని మహర్షి తన దగ్గరున్న దివ్యమైన కామధేనువు సహాయంతో రాజుకు మరియు ఆయన సైన్యానికి అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆ గోవు శక్తిని చూసి కార్త వీర్యార్జునుడి మనసులోని కోరిక పెరిగింది. తపస్సు కంటే శక్తి గొప్పదని అనుకుని అతడు మహర్షిని అగౌరవపరిచి ఆ కామధేనువును బలవంతంగా ఎత్తుకుపోయాడు. అంతేకాక ఆశ్రమాన్ని ధ్వంసం చేసి వెళ్లిపోయాడు.
ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. తిరిగి వచ్చిన పరశురాముడికి ఈ విషయం తెలియగానే ఆయన కోపం కట్టలు తెంచుకుంది. రాజులలో అహంకారం, దొంగతనం పెరగడం చూసి పరశురాముడు తన దివ్య పరశువును ధరించి కార్తవీర్యార్జునుడిని వెంటాడతాడు. భయంకరమైన యుద్ధంలో పరశురాముడు తన పదునైన పరశువుతో కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులను ఛేదించి అతని శిరస్సును ఖండించి వధించాడు. కామధేనువును విడిపించి ఆశ్రమానికి తీసుకువచ్చారు. జమదగ్ని మహర్షి ఈ పరాక్రమానికి సంతోషించినప్పటికీ క్షమించడం అనే ధర్మాన్ని పాటించాలని తన కుమారుడికి ఉపదేశించారు. కానీ ఈ సంఘటనతో భార్గవరాముడి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. వాళ్ళ తండ్రి కార్తవీర్యార్జునుడిని వధించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన కొడుకులు ఎదురుచూస్తూ ఉన్నారు. పరశురాముడు ఆశ్రమం నుంచి బయటికి వెళ్లిన సమయాన్ని చూసి వారు ఆశ్రమంపై దాడి చేశారు. అప్పుడు తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షిని అతి దారుణంగా తల నరికి దుర్మార్గంగా ఆ తలని వాళ్ళ తల్లి రేణుకాదేవి వైపు విసిరి అక్కడి నుంచి పారిపోయారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు తన తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యాన్ని చూసి భయంకరమైన దుఃఖంలో ఘోరమైన కోపంతో అడవిలో ప్రతి ప్రాణి భయపడేలా అరిచి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన కళ్ళలోని కోపానికి అడవి కొంత భాగం కాలిపోయింది. తల్లి రేణుకాదేవి తన భర్త మరణాన్ని దుఃఖిస్తూ 21 సార్లు భూమిని కొట్టి సాగిలపడి ఏడ్చింది. ఆ బాధతో తన శృతి కోల్పోయింది. ఆశ్రమమంతా నెత్తురోడుతోంది. తపస్సులో ఉండి ఎవరికి ఎలాంటి హాని చేయని ఒక బ్రహ్మజ్ఞానిని అంత దారుణంగా చంపడం చూసి పరశురాముడి కళ్ళల్లో రక్తం చిమ్మింది. చేతిలోని పరశువు ఆ మహాక్రోధానికి దగదగా మెరిసిపోవడం మొదలైంది. ఆయన అరుపుకు ఆకాశం బద్దలైంది. అడవిలోని జంతువులు ప్రాణభయంతో పరుగులు తీశాయి. భూమి కంపించింది. ఏ తండ్రి ఆజ్ఞ కోసం కన్న తల్లి తలనే నరికేశాడో ఆ తండ్రి ఇప్పుడు విగత జీవుడై పడి ఉన్నాడు. ఏ తల్లి తిరిగి బ్రతికితే చాలనుకున్నాడో ఆ తల్లి ఇప్పుడు భర్త మరణాన్ని తట్టుకోలేక పిచ్చిదానిలా నేలకు గుద్దుకుంటూ రోధిస్తోంది. ఆమె చేస్తున్న ఒక్కో ఆర్తనాదం పరశురాముడి గుండెల్లో ఈటలా దించుకుంది. ఆ రోదన ఆయన చెవుల్లో ఒక మృత్యు గీతంలా ప్రతిధ్వనించింది. తన కళ్ళెదుట జరిగిన ఈ మహా అన్యాయానికి, తన తండ్రి పవిత్రమైన రక్తం నేలపై చిందించిన విధానానికి ఆయనలో శాంతం పూర్తిగా నశించింది. ఇక క్షమించేదే లేదు అన్నట్టుగా ఆయన కళ్ళు నిప్పులు చెగిరాయి. ఆ ఒక్క క్షణంలో ఆయన కేవలం జమదగ్ని కొడుకు కాదు, అధర్మాన్ని దహించి వేసే ప్రళయకాల రుద్రుడిలా మారాడు. మరి తన కళ్ళెదుటే తండ్రి దారుణ మరణం, గుండెలు విసేలా ఏడుస్తున్న తల్లి, ఆ తల్లి 21 సార్లు నేలను కొడుతూ చేసిన రోదనకు ఆ భార్గవరాముడి క్రోధం ఎలా కట్టలు తెంచుకుంది. ఆ ఉగ్రరూపం దాల్చిన పరశురాముడు అహంకారపూరిత క్షత్రియ వంశాలపై చేసిన ఆ మహాప్రళయ యుద్ధం ఎలా జరిగింది, ఈ రక్త చరిత్ర 2వ భాగంలో చూద్దాము. పార్ట్ 2 కావాలనుకుంటే పరశురాముడు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ఆధారంగా పార్ట్ 2 తప్పకుండా చేస్తాము. అలానే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ ఆధారంగా పార్ట్ 2 చేయడం జరుగుతుంది.